కర్ణాటకలో కుర్చీలాట వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. సీఎం సిద్ధరామయ్యను కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీకి పిలిచింది. దీంతో ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలు మళ్లీ జోరందుకున్నాయి. మరి కర్ణాటకలో సీఎం మార్పు ఉంటుందా? డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయితే సిద్ధరామయ్య ఏం చేస్తారు? కాంగ్రెస్ హైకమాండ్ ముందున్న ఆప్షన్లు ఏంటి? కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2023లో సర్కార్ ఏర్పాటైనప్పటి నుంచి వెంటాడుతున్న సీఎం మార్పు వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. అత్యవసరంగా ఢిల్లీకి రావాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను హైకమాండ్ ఆదేశించడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో హస్తనాలో ఏం జరగబోతుంది అనేది కన్నడ నాట తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలతో భేటీ కానున్న సీఎం సిద్ధరామయ్య త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలపై చర్చించేందుకే ఈ సమావేశమని అధికారికంగా చెబుతున్నప్పటికీ దీని వెనుక ఇతర రాజకీయ కారణాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, అధికార పంపకాల ఒప్పందాలు వంటి కీలక అంశాలు ఎజెండాలో ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ పిలుపు రావడం నిజమేనని నిర్ధారించిన సిద్ధరామయ్య ఎందుకు రమ్మన్నారనేది మాత్రం తెలియదన్నారు. అయితే సీఎం పదవి చేజార్చుకోకుండా ఉండేందుకు హోంమంత్రి పరమేశ్వర సహా కేబినెట్ మంత్రులు 100 మంది ఎమ్మెల్యేలను వెంట తీసుకువెళ్లి అధిష్టానం వద్ద బల ప్రదర్శనకు రెడీ అయినట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ కీలక ఢిల్లీ సమావేశానికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు ఆహ్వానం రాలేదు. హైకమాండ్ పిలిస్తే తాను కూడా ఢిల్లీ వెళ్తానని ఆయన చెప్పారు. సీఎం మార్పుపై వ్యాఖ్యానించడం తన పని కాదంటూ వెళ్లిపోయారు. I don't know what did Surjewala tell me. I don't know. I'll ask him. If he asks me to come, I'll go. Otherwise, I'll be staying here. But there is important discussion related to Rajya Sabha and MLC seats, sir. You're a party Of course, whenever the party calls, we have to go. Otherwise, I will not go. Sir, is there a discussion on the CM issue, sir? I don't know about it. I don't want to comment on it. It is not my job. ఏఐసీసీ చీఫ్ ఖర్గే కూడా కర్ణాటక సీఎం మార్పు వ్యవహారంపై స్పందించడానికి నిరాకరించారు. బాల్ రాహుల్ గాంధీ కోర్టులో ఉందని తేల్చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ హైకమాండ్ ముందున్న ఆప్షన్లు ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. సిద్ధరామయ్యనే సీఎంగా కొనసాగిస్తూ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు అవకాశం ఇవ్వడం ఒక ఆప్షన్. ఇందులో భాగంగా డీకే శివకుమార్కు కీలక పోర్ట్ పోలియోలు, ఆయన సోదరుడు డీకే సురేష్కు రాజ్యసభ సీటు, సన్నిహితులకు మంత్రివర్గంలో పెద్దపీట వేయడం, మరీ 4వ సారి మొండి చేయి ఇస్తే డీకే సహిస్తారా అనేదే అసలు ప్రశ్న. ఇక రెండో ఆప్షన్ చూసుకుంటే సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపి ప్రతిపక్ష నేత పదవి ఆఫర్ చేయడం, లేదంటే మూడో ఆప్షన్గా ముందస్తు ఒప్పందం ప్రకారం సిద్ధరామయ్యను ఒప్పించి డీకే శివకుమార్కు ముఖ్యమంత్రిగా పగ్గాలు అప్పగించడం, సిద్ధుకు రిటైర్మెంట్. మరి హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకోబోతుంది? సిద్ధు సీఎం సీటు త్యాగం చేస్తారా? డీకేకు ఈసారైనా లక్ కలిసొస్తుందా అనేది కన్నడ రాజకీయాల్లో బిగ్ సస్పెన్స్ గా మారింది.